Garuda Express, an international courier service. ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఫుట్బాల్ తర్వాత అత్యంత పాపులర్ గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెట్ అని చెబుతారు. ఎప్పటికప్పుడు ఈ ఆట కొత్త అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది. ఇక ఈ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతోనైనా ఆ అభిమానం ఇంకా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే టీములు ఓడిపోయినా క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆ ఆటపై అభిమానం, ఆసక్తి తగ్గడం లేదు. అయితే ఇలా ఆసక్తి తగ్గకూడదని చెప్పి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు క్రికెట్ ఆటలో కొత్త రూల్స్ తెస్తూ ఉన్న వాటిని మారుస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో కొన్ని రూల్స్ను మార్చిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రికెట్ మ్యాచ్లో ఎల్బిడబ్ల్యూ డిసిజన్ను ఆటగాళ్ళు థర్డ్ అంపైర్కు డిఆర్ఎస్ పద్ధతిలో రివ్యూ కింద ఇచ్చినప్పుడు బాల్ ట్రాకర్ వేస్తారు కదా, బాల్ పిచ్చిపై ఎక్కడ పడింది, ఏ లైన్లో పడింది, వికెట్స్ను తాకుతుందా, మిస్ అవుతుందా, గ్రౌండ్ అంపైర్ డిసిజన్ ఏంటి అన్న వివరాలు ఆ ట్రాకర్లో డిస్ప్లే అవుతాయి. అయితే ఆ ట్రాకర్లో కొన్ని సందర్భాల్లో అంపైర్స్ కాల్ అని పడుతుంది. అది ఎందుకు పడుతుందంటే బౌలర్ విసిరిన బంతి వికెట్లకు ఏ వైపునైనా ఎడ్జ్లో వెళ్తూ తాకుతుందా లేదా అన్న సందేహంతో ట్రాకర్లో కనిపిస్తే దానిని అంపైర్స్ కాల్ అని ఇస్తారు. దీంతో గ్రౌండ్లో ఉన్న అంపైర్స్ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. బ్యాట్స్మెన్ను ఇలాంటి సందర్భాల్లో నాట్అవుట్గా ప్రకటిస్తారు. అయితే ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో రివ్యూ కోరే జట్టు ఫెయిల్ అయితే ఆ రివ్యూ కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఇదే రూల్ ఉంది. అయితే ఇకపై ఈ రూల్ ఉండదు. టెస్ట్ లేదా వన్డే ఏదైనా ఏ జట్టు అయినా రివ్యూ కోరి ఫెయిల్ అయితే రివ్యూ లాస్ అంటూ ఉండదు. రివ్యూలను కోల్పోవాల్సిన పని లేదు. ఇక మారిన రూల్స్ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ ఆ తర్వాత నుంచి జరిగే మ్యాచ్లలో నూతన బాల్ ట్రాకింగ్ మెథడ్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో బాల్ అసలు ఎటు పోతుందో చాలా ఖచ్చితత్వంతో తెలుస్తుంది. అలాగే బ్యాట్లకు బంతి ఎడ్జ్ అయ్యే టెక్నాలజీని కూడా కొత్తగా తీసుకురానున్నారు. దీంతో బ్యాట్కు ఎడ్జ్ అయిన బంతి గురించి చాలా క్లియర్గా దృశ్యాలను వీక్షించవచ్చు. బ్యాట్స్మెన్ అవుటా కాదా అనేది సులభంగా నిర్ణయించవచ్చు. ఆటగాళ్ళు ఇకపై 108 mm వెడల్పు, 67 mm మందం, 40 mm ఎడ్జ్ మందం ఉన్న బ్యాట్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. వాటికే అనుమతిస్తారు. ఆట సందర్భంగా రెండు జట్లలో ఏ జట్టుకు చెందిన ఏ ఆటగాడి ప్రవర్తన సరిగ్గా లేకున్నా అంపైర్లు ఆ ఆటగాడిని బయటకు పంపించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్లో రెడ్ కార్డులా అన్నమాట. ఆటగాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే రెడ్ కార్డ్ చూపిస్తారు. దీంతో ఆటగాడు ఖచ్చితంగా గ్రౌండ్ను వీడాల్సిందే. అతని స్థానంలో మరో సబ్స్టిట్యూట్ ఆటగాడు వస్తాడు. ఇక మారిన రూల్స్ ప్రకారం రన్అవుట్లకు కూడా ఓ కొత్త రూల్ పెట్టారు. అదేమిటంటే ఆటగాడు రన్ తీసే సందర్భంలో క్రీజ్ దాటాక బ్యాట్ను గ్రౌండ్పై పెట్టినప్పుడు బ్యాట్ మళ్ళీ పైకి లేచినా వికెట్లను కొడితే అవుట్ కాదు. దానికి అవుట్ ఇవ్వరు.